అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. రెసిపీ గురించి చెప్పే ముందు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. అప్రాక్సిమేట్లీ 3 వీక్స్ అయింది కదా నేను వీడియోస్ పెట్టి. ఎందుకంటే నాకు వింటర్ కూల్ వెదర్ వలన హెల్త్ బాగాలేకుండా ఉన్నింది. కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్ ఇలాగా చాలా ఫేస్ చేశాను. అండ్ నాకు తగ్గుతుంది అనేటప్పటికి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్త్ బాగాలేదు. ఇంకా తగ్గిన తర్వాత కొన్ని పర్సనల్ వర్క్స్ మీద తిరగటం వల్ల బిజీ అయిపోయి వీడియోస్ పెట్టలేకపోయాను. ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తూ కమ్యూనిటీలో మెసేజ్ పెట్టాను. మీ అందరూ చూసారని అనుకుంటున్నాను. నా వీడియోస్ గురించి వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయండి. ఇక రెసిపీ చూసేద్దామా. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం అండి, అంటే బాయిల్డ్ రైస్. మీరు కప్పుతో 1 కప్పు మినపప్పు తీసుకుంటే 3 కప్పుల ఉప్పుడు బియ్యం వేసుకోండి. ఈ బ్యాటర్తోని ఇడ్లీ చేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, దిబ్బ రొట్టె వేసుకోవచ్చు. మేము దిబ్బ రొట్టె అంటే కొంతమంది మినపట్టు అంటారు. ఇంకా పొంగనాలు, పునుగులు, అంటే బ్యాటర్ థిక్నెస్ బట్టి మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ ఒక్క పిండి ఉంటే చాలు. 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని 2-3 సార్లు బాగా కడిగేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు మినపప్పు, బియ్యం కూడా సెపరేట్గా కూడా నానబెట్టుకోవచ్చు. నానిపోయిన తర్వాత ఇలాగా ఈ విధంగా రుబ్బేసేసుకొని 6-7 అవర్స్ పులియబెడితే సరిపోతుందండి. లేదంటే నైట్ అయినా కానీ రుబ్బేసేసుకొని నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వాటికి వాడుకోవచ్చు. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో తీసుకొని మనకి ఏ బ్రేక్ఫాస్ట్కి కావాలి అనేది దాన్ని బట్టి కొన్ని వాటర్ కలుపుకొని కన్సిస్టెన్సీ చూసుకొని మనకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మూకుళ్ళైనా పెనం పైన అయినా ఇలా 2-3 గరిటెలు పిండి వేసేసుకొని కొంచెం మందంగా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కాల్నించామంటే మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. కారపొడితోని పచ్చడితోని సర్వ్ చేసేసుకోవడం అండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇదే పిండితో ఇడ్లీలు ఎలాగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. ఇడ్లీలు పెట్టుకోవడం చాలామందికి తెలుసండి, తెలియదని కాదు. నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇదిగోండి ఇడ్లీ పిండి బ్యాటర్ ఈ విధంగా రుచికరంగా ఉప్పు వేసుకొని ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాసు వాటర్ వేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని అందులో వేసేసుకొని 1/2 గంట సేపు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇడ్లీకి వేరుశనగ పలుకులు పచ్చడి చేశానండి. నేను 3కి సరిపడేంత వేరుశనగ పలుకులు తీసుకున్నానండి 1 చిన్న కప్పుకి. మీరు మీ ఫ్యామిలీ తగ్గట్టుగా మీకు ఎంత కావాలో దాని ప్రకారం వేరుశనగ గుళ్ళు తీసుకోండి. కింద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు వేసేసుకొని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. 3 to 4 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి అందులోనే 2 ఎండుమిరపకాయలు, 1 పచ్చిమిరపకాయ కూడా వేసి అదే వేడి మీద ఫ్రై చేసేసుకొని కొంచెం జీలకర్ర, రుచికి తగినంత చింతపండు, మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. సేమ్ గిన్నెలను స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు వేసి పోపు వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇడ్లీతో చాలా బాగుంటుందండి. మా ఇడ్లీలు కూడా స్పాంజ్ లాగా సాఫ్ట్గా ఉంటాయండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.